అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం నుంచి ఖైరాబాద్ విలేజ్కి వచ్చినాము. ఇక్కడ పాము చూసి అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నీ పేరేం పేరన్నా? కృష్ణ అన్న. పాముని ఎలా చూస్తున్నావు నువ్వు? అది రోడ్డు మీద వస్తుండే చూస్తాను, ఇట్లా పోతుంది. అట్లా నువ్వేం పని మీద పోతుంటావు ఏమన్నా? కూర్చుంటావా? ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. అన్నా ఇడ పట్ట పెట్టారు కదా మీరు, ఈ పట్ట తీసి మీరు పొడిచండి. మరి కెట్టదా పొడిచండి, నేను ఇక్కడ కుట్టాను. అదే నిదానంగా దెబ్బ దెబ్బ కట్టే చెప్పు సుట చేసుకుంటే లోపల ఉంది. అది పెద్ద ఉంది, పైపు కావాలా? వస్తుంది వస్తుంది ఇక్కడ వద్దు, అక్కడే బాగా జంపు లేదు బొంగు తెచ్చుకోడా బొంగు చెప్పలే. కొట్టారు కొడుతున్నా ఆడెళ్తుంది ఇది అని అక్కడే బట్ట పెడితే రాదన్న బయట. బట్ట పెడితే పొగ పెడితే అటుకెళ్తుంది, పొగ పెడితే అక్కడ వెళ్తుంది. బట్ట పెడితే ఎవరు గ్యాప్ పెట్టాడన్నా దిబ్బుడికి తట్టున్నది. అవుతున్నాయిలే పుట్టదని మనకి మెయిన్ నేనలే తలకాయ సాండం ఉంటుంది లావు జరపోతే నా నీడ పడుతున్నాడు. ఎట్లా అమ్మా గజన దానికి చెప్తాడా
ఇదైతే ఎప్పుడు అన్న ఇది గాయం తెలియద్దండి మన కాదు ఇప్పుడు అసలు ఎవరు కొట్టలేదు రేటు కారుతుండే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాట్ స్నేక్. దీన్ని తెలుగులో జరిపోతుంటారు, హిందీలో దావన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పాయిజన్, నో వెనమస్ అనమాట, విషం లేని పాము. అయితే ఇలాంటి పాము కనపడితే కొట్టకండి, చంపకండి. మాలాంటి స్నేక్ క్యాచర్ ఫోన్ చేయండి, మేము వచ్చి రిస్క్ చేసి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏముంది అంటే చాలామంది ఈ పాము కరిస్తే మంచి చనిపోతారు అంటారనమాట. ఈ పాము తలలో విషం కాదు, తోకలు కూడా విషం ఉండదు. ఇంకోటి ఏముందంటే ఈ పాము తోకతో కొడితే మనిషి బక్కగా చనిపోతాడు అంటారు. అబద్ధం, అది కూడా చాలామంది అపోహం ఉంది అది కూడా. ఇంకోటి ఏముంది తెలుసా అక్క, ఇది జరగపోతు పాము మన చేనులు ఉంటే చాలా మేలు. ఇది తెలుసా, చేనులు ఉంటే మనకి రైతుకు ఇది మిత్రుడు ఉన్నట్టు తెలుసా. కప్పలు, ఎలకలు, పిట్టలు, కోడి పిల్లలు. ఇప్పుడు మన చేనులోన అన్నా బాగా చెప్తానండి. ఇప్పుడు మన చేనులోన ఏం చేస్తాయి ఎలకల్ని ఏం చేస్తాం మన చేనులోన? పత్తిని నాశనం చేస్తాయి తెలుసా. పత్తిని నాశనం చేస్తే అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇది ఎలకలు తింటుంది. ఇది అంటే ఇది అప్పుడు మనకి రైతుకి మేలు చేసినట్టే కదా. ఇప్పుడు బాగా చెప్తే పెద్దమ్మా బాగాను, పెద్దమ్మ బాగా చెప్తాను, నేను చెప్తా బాగాను. ఇప్పుడు మన చేనులో పత్తి వేసినావు, పత్తి వేస్తే ఏం చేస్తావు, ఎలకలు చెట్టు మీద పత్తి తింటుంది తెలుసా నీకు కదా. మరి ఇది కానీ మన చేనులు ఉంటే ఏం చేస్తుంది తెలుసా, ఆ ఎలకలు తింటుంది. ఇది ఎలకలు తింటే మనకి మేలు చేసినట్టే కదా ఇది. మరి మనకి మన చేను కావిలి ఉన్నట్టు అనమాట. ఇది ఇంకా కప్పల్ని, ఎలకల్ని, బొద్దు పుర్రల్ని, లద్దె పుర్రల్ని తిని మనకి మేలే చేస్తుంది కానీ నష్టం చేయదన్నమాట. ఇదైతే రైతుకు మేలే చేస్తుంది. ఇది వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 365 ఎలకలు పైన తింటుంది అనమాట. దీనికి ఎలక దొరికితే లడ్డు దొరికినట్టే దీనికి. అందుకే దీన్ని ర్యాట్ స్నేక్ అంటారు అనమాట. ఎలకలకు వేటాడుతుంటుంది. ఇది కప్పల్ని, ఎలకల్ని తిని బతుకుతుంటుంది. మన ఇంట్లో మధ్యన ఈ పాములు ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు పాములు ఎందుకు వస్తున్నాయంటే మన ఇంటి పరిసరాలు శుభ్రం లేని వల్ల, చెత్త చెదారం ఉండడం వల్ల ఇట్లా దొడ్లు ఉన్నాయి కదా అల్ల అక్కడ, ఆ దొడ్ల కాడించి ఇది ఇట్లా వస్తుంటుంది అనమాట. ఏమైనా దొరుకుతుందేమో ఆహారం, దీనికి ఆహారం ఎత్తుకునిక వస్తుంది ఇది అంతే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అనా సంచిత ఆపు మరి సంచి అప్పుడైతే ఒక్క బండి సంచి ఇచ్చిండ్రి, ఇప్పుడు ఇదేం కాదు ఇంకా. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్ ఖైరావాడి విలేజ్లో నా ఇండియన్ ర్యాట్ స్నేక్ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. బండి ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.